ఏ శ్యామలారాణి గారి రచన పసిడి కిరణాలు. అలసి సొలసిన భానుడు అస్తాద్రిని చేరుకుంటున్నాడు. మంద పవనాలతో మంద్ర స్వరాలు పలుకుతున్నాయి. బారులు తీరిన పిట్టలు నభోమండలంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఎరుపు పసుపు కలిపిన రంగులతో ఆకాశమంతా శోభాయమానంగా ఉంది. తలెత్తితే పైనంతా స్వేచ్ఛా ప్రపంచం. తల దించితే ఏముంది? నిలువెత్తు గోడలు, కాలు మోపలేకుండా గాజు పెంకులు. అవి చాలవు అన్నట్టు ఇనప కమ్ములు, వాటి చుట్టూ ముళ్ళ తీగలు. 1, 2, 3, 4, 5 లెక్క అయిపోయింది. ఎప్పుడూ లెక్క అక్కడే ఆగిపోతుంది. అది స్వేచ్ఛా ప్రపంచానికి, జైలు ప్రపంచానికి సరిహద్దు రేఖ. ఆ రేఖని 6 ఏళ్ల నుంచి 2 కళ్ళు చూస్తున్నాయి. ఆ కళ్ళు సుశీల అనబడే ఒక నిర్భాగ్యురాలివి. ఆ 4 గోడల మధ్యకి రాకముందు అందమైన కళ్ళల్లో చలాకీ, చురుకుదనం ఉండేవి అంటే ఇప్పుడెవరు నమ్ముతారు? తడి ఆరిపోయిన ఆ కళ్ళు శుష్కించిన కాసారాల్లా కనిపిస్తాయి. చెంపకు చారడేసి కళ్ళు, కానీ ఆ కళ్ళల్లో వెలుగు లేదు, ముఖంలో జీవం లేదు. ఒకప్పుడు అతి సుకుమారంగా పెరిగి పాలరాతి బొమ్మలా తళతళ్లాడిపోయిన ఆ శరీరం ఇప్పుడు రంగు వెలిసిన బొమ్మలా ఉంది. ఆ చూపుకి అంతరాయం కలిగింది. చేతిలోని బొరిగె పక్కన పడేసి ముఖం మీద పడుతున్న ముంగుర్లు వెనక్కి తోసుకుంది సుశీల. చేతినున్న తడిమట్టి ముఖానికి అంటుకుంది. పరిశీలనగా 2 చేతులు చూసుకుందామారు. పచ్చని చేతుల నిండా తడిగా పొడిగా మట్టి చారికలు. బ్యూటీ క్వీన్, బ్యూటీ క్వీన్ అంటూ వెక్కిరిస్తున్నాయి. అది 6 ఏళ్ల కిందటి మాట కదూ? తనలో తనే గొణుక్కుంది. అలా అనుకోవడం ఏమిటి? ప్రళయకాల జంఝామారుతం వీచిందామె మెదడులో. తల పగలగొట్టే భీకర శబ్దాల మధ్య, హాహాకారాల మధ్య, ఆక్రందనల మధ్య ఒక్కసారి భయంకర నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తూ ఎప్పుడూ అదే మాట, ముద్దాయి సుశీలకి 7 ఏళ్ల కారాగారవాసం అంటూ. సుశీల చిట్రాయిలా చూస్తోంది. సుశీల అన్న రాళ్లను సైతం కరిగించే జాలి పిలుపు చూసి జాలి పిలుపు వినిపించింది. ఇంకెవరిది? ఎదురుగా జైలర్ రాజన్. సుశీల దిగ్గున కూర్చుని చోటు నుంచి లేచి నలుదిశలా చూసింది. తనతో పాటు తోట పనికి వచ్చిన ఖైదీలెవరూ లేరక్కడ. నీకొక శుభవార్త చెప్పాలని వచ్చానమ్మా అన్నాడు జైలర్. నాకు శుభవార్త? నమ్మలేనట్లుగా చూసింది సుశీల. అవును, రేపే నీ విడుదల అన్నాడాయన. అదిరిపడింది సుశీల. విడుదల? నాకా? రేపే? ఏమిటి సార్, ఇంతవరకు చెప్పలేదేనే నాకు? అయ్యో, రేపేనా అంది కంగారుగా. ఎందుకమ్మా అంత కంగారు? ఒక్కసారిగా నిన్ను సర్ప్రైజ్ చేసి సంతోషంలో ముంచెత్తాలని చెప్పలేదు ఇంతవరకును. నీకు 1 సంవత్సరం శిక్ష రద్దయింది. రేపే నీ విడుదల. రేపటి నుంచి నువ్వు ఖైదీవి కాదు అన్నాడు జైలర్ రాజన్. ఆ విడుదలేదో తనకే అన్నంత సంబరంగా ఉంది అతని కంఠం. విడుదలంటే భయం వేస్తుంది సార్. నాకు ఈ జీవితమే బాగుంది. విడుదల నాకేమాత్రం సంతోషం కలిగించదు. నాలాంటి వాళ్ళకి సంతోషం కలిగించేది ఒక్క చావు మాత్రమే కంపిస్తున్న కంఠంతో అంది సుశీల. తప్పమ్మా, అలా అనుకోకూడదు. నీ నిండు జీవితం అంతా ముందే ఉంది. తెలుసో తెలియకో నీ వల్ల జరిగిన తప్పుకి మానసికంగానూ శారీరకంగానూ శిక్షణ అనుభవించేశావు నువ్వు. నీకు తప్పక మంచి రోజులు వస్తాయమ్మా, మనసారా చెప్తున్నాను, నన్ను నమ్ము అన్నాడాయన. జైలర్ రాజన్ కళ్ళల్లో సన్నడి నీటి పొర మెదిలింది. అతను జైలర్, ఆమె ఖైదీ. వారిద్దరి మధ్య 6 ఏళ్ల అనుబంధం ఉంది. అదో వింత బంధం. జైలర్ వెనక్కి తిరిగాడు. సుశీల దీర్ఘంగా అతన్నే చూస్తోంది. అతనికి ఇంకే ఖైదీల మీద లేని జాలి తన మీద ఎందుకో మొదట్లో అంతుబట్టేది కాదు. కానీ అడగకుండా ఉండలేని రోజు ఒకటొచ్చింది. అప్పుడు చెప్పాడు, నా కూతురు రంజని నీలాగే ఉండేదమ్మా. నీలాగే నిప్పును వరించి ముప్పు తెచ్చుకుంది.
విధి నిన్ను బందికానాకు చేర్చింది. రంజన్ని ఏకంగా పరలోకానికే తీసుకుపోయిందమ్మా. నా రంజని ఊరిపోసుకుని చచ్చిపోయిందమ్మా అంటూ కన్నీటిని ఆపుకోలేకపోయాడు ఆ రోజు రాజన్. కానీ విధిలీలలు విచిత్రంగానే ఉంటాయి. నువ్వు చేసిన నేరం నేనే చేసి నువ్వు అనుభవించిన శిక్ష నేనే అనుభవించవలసింది. నువ్వు ఖైదీగా, నేను జైలర్గా ఉన్నాం ఇక్కడ. అదే నాకు రంపపు కొత్తగా ఉందమ్మా ఆవేశంగా అన్నాడాయన. సుశీల ఆయన్ని వింతగా చూసింది. చివరికి తెలిసిందేమిటి అంటే తనకి గతి పట్టడానికి కారణమైన వాడే రంజని చావుకు కూడా కారకుడు. ఆ మాట విని దిమ్మెరిపోయింది సుశీల. అప్పట్నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. జైలర్ ఎన్నడూ చూపించని హోదాలో పోలీసు రంగస్వామి వస్తున్నాడు. అతని మొహం చెరచెరలాడుతూ ఉంది. కదలవమ్మా, ఏందా ఆలోచనలు ఇంకా? రేపు విడుదలాడటగా, అప్పుడు ఆలోచించుకుందుగాలే అన్నాడు చులకనగా. అతనికి అంత చులకన దేనికి? పాపం, అతని తప్పు కాదులే. నేరస్తుల్ని చూస్తే అలా మాట్లాడాలనే అనిపిస్తుంది కాబోలు అనుకుంటూ సుశీల మౌనంగా తన సెల్లోకి ప్రవేశించింది. సుశీల విరక్తిగా నవ్వుకుంది. తనకు విడుదల, రేపే విడుదల. పిచ్చిగా గొణుక్కుంది. నిండు జీవితం అంతా ముందే ఉంది, మంచి రోజులు వస్తాయి అంటాడు జైలర్ రాజన్. వట్టి పిచ్చి మాట. అతనికి ఆ సంగతి తెలియదు. అతని కూతురు తనలాగే ఉండేదట, తనలాగే అధోగతి పాలైందట. అందుకే ఏదో అభిమానం పెంచుకున్నాడు. అందుకే అలా ఓదార్పు మాటలు మాట్లాడాడు. తనకు తెలీదా? తనకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసా? ఏం తెలుసు తన ముఖం? ఏదైనా తెలిసి ఉంటే బంగారం లాంటి బ్రతుకు ఈనాడు ఇలా మట్టి కొట్టుకుపోయేదా? శ్రీధర్ మోసగాడని తనెప్పుడైనా అనుకుందా? మంచి రూపం, వాక్చాతుర్యం, తనంటే పడి చచ్చేంత ప్రేమ ఉందన్న కుర్రాడిని ఏ ఆడపిల్లైనా ప్రేమించకుండా ఉంటుందా? తను చేసిన తప్పు అదే. శ్రీధర్ని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. వయసులో కోరికలు వెల్లువై పొంగుకొచ్చి వివేకాన్ని ముందుగా ముంచేస్తాయి కాబోలు. పతాటికానా లేని వాడితో ప్రేమేమిటని, పెళ్ళేమిటని తండ్రి మందలిస్తే పాత మనిషి అని కొట్టిపారేయలేదు. తనని ప్రాణాధికంగా ప్రేమించే చెల్లెలు హెచ్చరిస్తే నువ్వెక్కడ బీసీనాటి అవతారానివే అని నవ్వుకోలేదు. ప్రేమించిన వాడే దేవుడు అనుకుని తల్లిని తండ్రిని చెల్లెల్ని విడిచి వలపు మైకల్లో కళ్ళు మూసుకుపోయి గడప దిగిపోయిన రోజు ఆ రోజు ఎంత పాడు రోజు. పెళ్లి చేసుకుంటానని తన్ని నమ్మించి అల్లారు ముద్దుగా గూటిలో గువ్వలా పెరుగుతున్న తన్ని గూడు నుంచి బయటికి లాగి ఆ నీచుడేం చేశాడు చివరికి? పవిత్ర గంగాజలం లాంటి తన నిర్మల ప్రేమను పాకలో కళ్ళు తాగినట్లు తాగేసి, తన బంగారు కలలను మట్టిపాలు చేసి వాడి జల్సాలు తీర్చుకునే డబ్బు కోసం తన్ని అమ్మజూపలేదు. తనెంత బెదిరిపోయింది ఆ రోజు. ఎవడో విలాసపురుషుడు నిన్ను నేను కొనుక్కున్నాను అంటూ వికటాట్టహాసం చేస్తుంటే ప్రేమ పెళ్ళి అంటూ పునశ్చరణ చేసే ప్రేమ తపస్విని ఏం కావాలి? భయం, నిస్సహాయత, దౌర్బల్యం పీక నొక్కేస్తుంటే ఎంత విలవిల్లాడిపోయింది తను. ఈ క్షణం నుంచి నువ్వు అతని సొత్తువి, అతనికి లొంగిపోవడం నీ ధర్మం అంటూ ధర్మదేవతలాగా ప్రత్యక్షమై తనకు ధర్మపన్నాలు బోధించిన శ్రీధర్ మనిషా, నరరూప రాక్షసుడా? నడి సముద్రాన్ని తునాతునకలైన నావలా పగిలిపోయిన మనసు ఎంత రోధించింది ఆ రోజు. ప్రేమ పేరున్న వలపన్ని వంచిన వాడి అసలు రూపం ఇది అని తెలిస్తే ఆ మనిషికి పిచ్చెత్తకుండా ఉంటుందా? యాపిల్ పళ్ళు కోసుకునే కత్తి సూటిగా వాడి గుండెల్లోకి దిగింది అంటే తను తెలిసే పొడిచిందా? ఒంటి మీద తెలివి ఉంటే తనంత కరుకుగా పడవగలిగి ఉండేదా? ఆ ఆవేశానికి ప్రతిఫలం శ్రీధర్ మరణం. పోలీసుల్ని శ్రమపెట్టడం ఎందుకని తనే పోలీస్ స్టేషన్కి చేరుకుంది. తన తండ్రి, చెల్లెలు తన కోసం ఎంత కుమిలి ఏడ్చారు. ప్రేమ పవిత్రం, పెళ్లి పవిత్రం అనుకుంటూ కలల్లో తేలిపోతున్న తను నిజంలోకి వచ్చి చూసిందేమిటి? సర్వనాశనం. జైలుకొచ్చిన 6 నెలలు తిరగకుండానే తండ్రి మరణవార్త వింది. ఆ రాత్రి సుశీలకి ముద్ద నోటికి పోలేదు, నిద్ర రాలేదు.
విడుదలంటే భయం. బయట ప్రపంచంలోకి రావాలంటే భయం. మనుషులంటే భయం. మగాళ్ళంటే మరీ భయం. అందులోనూ అందంగా ఉన్నవాడు పలకరింపుగా నవ్వితే ఇంకా భయం. రాత్రంతా రకరకాల భయాలతో కరుడుబారిపోయిన సుశీల కంటికి నిద్ర రాలేదు. తెల్లవారింది. భయం భయంగా ఎదురుచూస్తున్న ఉదయం రానే వచ్చింది. తన వారెవరు? తను వెళ్లే చోటేది? ఎక్కడికి వెళ్ళినా ఇకపై ముఖం ఎత్తుకు తిరగగలదా? ప్రశ్నలే ప్రశ్నలు సుశీల మెదడుని తొలిచేస్తున్నాయి. తప్పదు, తిరగాలి. చావురాని తనలాంటి అభాగ్యజీవులు చచ్చినట్లు బ్రతికి తీరాలి. కానిస్టేబుల్ ముందు నడుస్తుంటే సుశీల జైలర్ ఆఫీస్లో అడుగుపెట్టింది. రామ్మా, ఇలా కూచో అంటూ ప్రేమగా పిలిచాడు రాజన్. ఈ ఖైదీలకు లభించని రాజపూరితం ఈరోజు నుండి ఈ మాత్రపు అభిమానంగా ఒక్క మాటైనా అనగలిగే వ్యక్తి బయట ప్రపంచంలో ఒక్కడు కూడా ఉండడు. నెమ్మదిగా లోపలికి వచ్చింది సుశీల. సార్ అంది. ఏమిటమ్మా అన్నాడు రాజన్. నాదొక రిక్వెస్ట్ అందామే. చెప్పమ్మా అన్నాడాయన. దయచేసి నాకు ఈ విడుదల రద్దయ్యి నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయే ఏర్పాటు ఏదైనా చేయలేరా మీరు? నాలో మీ కూతుర్ని చూసుకుంటున్నానన్నారు. ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టండి సార్. మీ మేలు మర్చిపోను, ప్లీజ్ అంది సుశీల. జైలర్ బాధగా చూసి సన్నగా నిట్టూర్చాడు. ఈ లోకం చాలా చిత్రమైందమ్మా. సాధారణంగా మనం ఊహించిన దానికి భిన్నంగా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అతి అమాయకంగా ఈ ప్రపంచం అంతా నీలాగే ఉంటుందని ఊహించుకుని తినరాని దెబ్బతిన్నావు. అదే నిన్నిలా మాట్లాడిస్తోంది ఇప్పుడు. నీ మనసు నిండా భయం, నిరాశ, నిస్పృహ పేరుకుపోయి ఉన్నాయి. అందుచేత నీ ఊహకందని మంచి ఏదైనా జరగవచ్చని నా మనసు చెబుతోంది అన్నాడాయన. మంచి. జైలర్ అమాయకత్వానికి జాలిపడుతున్నట్లుగా చూసింది సుశీల. డాక్టర్ శేఖర్, అదే మీ చెల్లెలి భర్తకి నేను అప్పుడే కబురు చేశాను. వాళ్ళు నీకోసం వస్తారేమో అన్నాడాయన. చెల్లెలు రజని, ఆమె భర్త ఆ ఊర్లోనే ఉన్నారు. కానీ పెళ్ళయ్యాక చెల్లెలు కూడా తన్ని చూడ్డానికి ఎప్పుడూ రాలేదు. బహుశా మర్చిపోయి ఉంటుంది. నిజమే, తండ్రి చావుకి కారణం తనే. సుశీల దిగులుగా చూస్తూ తలెత్తింది. నా కోసం ఎవరూ రారు సార్, నాకు తెలుసు అంది. ఎందుకు రారమ్మా, వచ్చి తీరుతారు అన్నాడు బింకంగా జైలర్. మీరొట్టి పిచ్చివారు సార్ అనేసి నాలుగు కొరుక్కుంది సుశీల. జైలర్ అదోలా నవ్వాడు. సారీ సార్, చనువుతో ఏదో తొందరపాటుతో అలా అన్నాను నొచ్చుకుంటూ అంది సుశీల. పర్వాలేదమ్మా, నీకు ఈ చనువు ఎప్పుడూ ఉంటుంది. అయినా ఒక్క సంగతి విను. నీకోసం ఎవరొచ్చినా రాకపోయినా రావాల్సిన దేవుడు రానే వస్తాడు అంటూ చేతినున్న గడియారం వంక, ద్వారం వంక ఆతృతగా చూశాడు జైలర్. దేవుడా? అసలు ఆ పదమే తనకి కొత్తగా ఉన్నట్లుగా విస్మయంగా చూసింది సుశీల. అవునమ్మా, నీకు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇవ్వాలని ఇంతవరకు నీతో చెప్పలేదు కానీ అంటూ ద్వారం కేసి చూసి చటుక్కున ఆగిపోయి హలో ఆనంద్ అంటూ హడావిడిగా కుర్చీలోంచి లేచిపోయాడు జైలర్. సుశీల చూపులు అప్రయత్నంగా అటువైపు మళ్ళాయి. ఒక ఆజానుబాహు విగ్రహం దర్శనమిచ్చింది అక్కడ. అక్కడక్కడ నెరుస్తున్న తలకట్టు, బొద్దు మీసాలు, దట్టమైన కనుబొమ్మలు ఆ విగ్రహానికి ప్రత్యేకంగా ఉన్నాయి. మే ఐ కమిన్ అన్న గంభీర స్వరానికి జడుసుకున్నట్లుగా చూసింది సుశీల. కమిన్ కమిన్ అంటూ ప్రసన్నంగా ఎదురు వెళ్ళి ఆ భారీ విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చాడు రాజన్. బితుగ్గా పక్కకి తొలగి నించుంది సుశీల. సుశీల, ఇదిగో నీ చెప్పిన దేవుడు, మేజర్ ఆనంద్ అన్నాడు రాజన్. సుశీల అదిరిపడింది. దెయ్యాన్ని చూపించి దేవుడు అంటాడేమిటి అన్నట్టున్నాయి ఆమె చూపులు. నేను దేవుణ్ణి కాను, దెయ్యాన్ని కాదు. ఐఎమ్ ఆనంద్, సింప్లీ ఆనంద్. నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చానమ్మా అన్నాడాయన
ఎన్నాళ్ళ నుంచో తెలిసిన మనిషిలా చనువుగా. ఈ రాక్షసుడు తన్ని తీసుకుపోతాడా? సుశీల మరింత గడ్డగట్టుకుపోయింది. సారీ సుశీల, ఈయనెవరో నేను నీకు సరిగ్గా పరిచయం చేయలేదు కదూ. ఈయన నా స్నేహితుడు మేజర్ ఆనంద్. మీ నాన్నగారితో ఇతనికి ప్రాణ స్నేహం ఉండేదిట ఇంటర్ చదివే రోజుల్లో అన్నాడు రాజన్. రాజన్, నువ్వింతవరకు ఆ అమ్మాయికి నేనెవరో చెప్పనే లేదా? తీక్షణంగా మధ్యలోనే రాజన్ని ఆపి అడిగాడు మేజర్. లేదానంద్, సుశీల్ని సర్ప్రైజ్ చేయాలని ఇంతవరకు నేనేమీ చెప్పలేదు నవ్వుతూ అన్నాడు రాజన్. ఎన్నాళ్ళ నుండో ఆత్మీయుడుగా కనిపిస్తున్న జైలర్ రాజన్ ఆ క్షణంలో సుశీల కళ్ళకి మోసగాడిలాగా, అతను ఆ ఆగంతకుడు కలిసి ఏదో కుతంత్రం పన్నుతున్నట్లుగా అనిపించసాగింది. సరే, ఇంక నువ్వేమీ చెప్పక్కర్లేదు, మా సుశీలకన్నీ నేనే చెప్తాను అన్నాడాయన. మా సుశీల? వింటూనే లోపల పళ్ళు కొరుక్కుంది సుశీల. చూడమ్మా, నా గురించి నీకు ఏమీ తెలియకపోయినా నీ గురించి నాకు బాగా తెలుసు. మీ నాన్న నేను ప్రాణ స్నేహితులం. చాలా సంవత్సరాల క్రిందట ఒకసారి రైలు ప్రయాణంలో మళ్ళీ మీ నాన్నని నేను కలిశాను. ఈ జరిగిన ఘోరమంతా నాకు చెప్పి తనున్నా లేకపోయినా నీ బాధ్యత నేను తీసుకునేలా మాట పుచ్చుకుని వెళ్ళిపోయాడు మీ నాన్న. అప్పట్లో నేను ఉద్యోగం రీత్యా ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. నీ విడుదల గురించి తెలియజేస్తే స్వయంగా వచ్చి తీసుకెళ్తానని రాజన్కి ఎప్పుడో చెప్పాను. అతని ఉత్తరం నాకు వారం రోజుల క్రిందటే అందింది. ప్రస్తుతం నేను రిటైర్ అయ్యి బార్డర్ ఏరియా నుంచి వస్తున్నాను. ఇక్కడ నాకు ఒక ఇల్లుంది. నేను ఒంటరివాడిని. నాకు ఒక్కడే కొడుకు, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం ఈ రోజు నుంచి నువ్వు మా సుశీలవి. మన ఇంటికి వెళ్దాం పదమ్మా అన్నాడాయన. సుశీల చూపులు కఠినంగా మారిపోయాయి. క్షమించండి సార్, మా నాన్నగారి స్నేహితులు ఎవరో నాకు బాగా తెలుసు. నాకు తెలియని ఇంత గొప్ప స్నేహితులు ఎవరూ లేరు ఆయనకి. నేను వారితో వెళ్ళలేను అంది నిష్కర్షగా జైలర్ రాజన్ కేసు తిరిగి. మేజర్ ఆనంద్లో కలవరపాట్లు చెలరేగింది. నన్ను నమ్మమ్మా, నేను నిజంగా మీ నాన్నకి స్నేహితుడినే తడబాటుగా అన్నాడాయన. అవునమ్మా అంటూ కంగారుగా వంత పలికాడు రాజన్. సుశీల చివ్వున తలెత్తింది. సరే, నమ్ముతాను. మీరు మా నాన్న స్నేహితులు అనడానికి ఏదైనా ఆధారం ఉందా? ఒక్కటైనా చెప్పండి చాలు సూటిగా ప్రశ్నించింది సుశీల. జైలర్ రాజన్, మేజర్ ఆనంద్ ఒకరి ముఖాలొకటి చూసుకున్నారు. సారీ, ప్రస్తుతం నేనేమీ ఆధారం చూపించలేనమ్మా, కానీ ప్రయత్నిస్తాను అన్నాడు మేజర్ ఆనంద్. ఆయన కంఠం తడబాటుగా ఉంది. సారీ, నేను మీతో రాలేను అనేసింది సుశీల. చూడమ్మా సుశీల, దురదృష్టవశాత్తు అతను నీకిప్పుడు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోవచ్చు. అంత మాత్రాన నువ్వు అతన్ని అనుమానించవలసిన పనేమీ లేదమ్మా. అతను నాకు కూడా స్నేహితుడు. నువ్వు నన్ను నమ్మగలిగితే అతన్ని కూడా నమ్మచ్చు. అతను నీ తండ్రి లాంటివాడు, సందేహించగమ్మా. జైలు అధికారిగా కాక ఒక స్నేహితుడిగా నీకు సలహా ఇస్తున్నాను అంటున్న రాజన్ని అనుమానించాలో లేదో తెలియని అయోమయ స్థితిలో పడిపోయింది సుశీల. జైలర్ రాజన్కి తన గురించి తెలీదా? తనకి జైలర్ రాజన్ గురించి తెలీదా? అయితే ఈ హఠాత్తుగా ఊడిపడిన వ్యక్తి ఎవరు? ఆయన చెబుతున్న దానిలో నిజం ఎంతుంది? సుశీలకి అర్థం కావడం లేదు. చూడమ్మా, నేను నీ తండ్రి స్నేహితుడిని అవునో కాదో నువ్వే నిర్ణయించుకో. మీ నాన్న దగ్గర ఎంత చనువుగా స్వేచ్ఛగా ఉండేదానివో నా దగ్గర కూడా అంత స్వేచ్ఛగానూ ఉండొచ్చు. నేను నా ఇల్లు, నీకెప్పుడు వెగట అనిపిస్తే ఆ రోజు నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళే స్వతంత్రం నీకెప్పుడూ ఉంటుంది. నా మాట విని నాతో బయలుదేరు. నువ్వు ఒంటరిగా ఉంటే ఈ లోకం నిన్ను స్థిమితంగా బతకనివ్వదమ్మా. పద వెళ్దాం అంటున్నాడు మేజర్ ఆనంద్. సుశీల అయోమయంగా ద్వారం కేసి చూసింది. మనసంతా కల్లోలంగా ఉంది. ఎంత ఏడ్చినా దుఃఖం తీరేలా లేదు. కానీ ఆశ్చర్యం, తన కంట ఒక్క నీటి బొట్టు కూడా రావడం లేదు. ఆ కన్నీళ్ళు ఏ జలపాతాల్లో కలిసిపోయాయో మరి. ఈ ఆగంతకుడిని ఏమని నమ్మాలి? ఎవరిని నమ్మడానికి తన మనసు అంగీకరించడం లేదు. కానీ జైలర్ రాజన్ మంచివాడు, అతను మోసగిస్తాడా?
ఎక్కడ వెళ్ళాలా వద్దా? తను వెళ్ళడానికి చోటేది? అనవసరమైన అనుమానాలతో ఈ కాస్త నీడని పోగొట్టుకుంటే తను ఒంటరిగా బతకగలదా? లోకం తన్ని బతకనిస్తుందా? కానీ కర్మకాలి తీరా తను వేసింది తప్పటడుగయి మళ్ళీ తన్ని ఊబిలోకి తోస్తే, తన చేత మరొక హత్య చేయిస్తే? రకరకాల భయాలు, ఆలోచనలు మనిషిని ఊపి ఊపి వదులుతూ ఉంటే చిన్నగా వణుకుతూ కుర్చీ దండ పట్టుకుని వణుకును ఆపుకుందుకు ప్రయత్నిస్తోంది సుశీల. ఎంతకీ సుశీల మాట్లాడకపోవడంతో రాజన్నే అన్నాడు. ఆనంద్, సుశీల మనసు చాలా డోలాయమానంగా ఉంది. ఆమె ఏమీ చెప్పలేక మానలేక హింసపడుతోంది. కానీ తన శ్రేయోభిలాషిగా నా నిర్ణయాన్ని తప్పక అంగీకరిస్తుందన్న నమ్మకంతో చెప్తున్నాను విను. సుశీలని మీ ఇంటికి తీసుకువెళ్ళు అని. సుశీల స్తబ్దుగా ఉండిపోయింది. ఏమనడానికి నోరు పెగల్లేదు. సో విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు రాజన్ సుశీలకేసి తిరిగి. రామ్మా అంటూ ముందుకు నడిచాడు మేజర్. యాంత్రికంగా అతన్ని అనుసరించి గుమ్మం దాకా వెళ్ళి హఠాత్తుగా వెనక్కి తిరిగి వచ్చి జైలర్ రాజన్ పాదాలపై వాలింది సుశీల. నాకెక్కడా చోటు లేనినాడు మీ నీడన ఉండనిస్తానని మాటివ్వండి సార్ అంది గద్గదంగా. మేరు లాంటి జైలర్ రాజన్ కళ్ళ నిండి గొంతు పూడుకుపోగా తప్పకుండా అన్నట్టు నిలువుగా తల తాటించాడు. మేజర్ ఆనంద్ తన ఫియట్ కారు డోర్ తెరిచాడు. సుశీల కారు ఎక్కి తలదించుకుని కూర్చుంది. కారు జర్రును సాగి జైలు ఆవరణ దాటిపోయింది. అనుకోకుండా తేలిగ్గా గాలి పీల్చుకుంది సుశీల. క్వశ్చన్ మార్క్ లాంటి మేజర్ కారు స్లో చేసి తల తిప్పాడు. ఇంట్లో ఒక అవ్వ నౌకరు ఉంటారు. వాళ్ళకి నీ గురించి ఏమీ తెలీదు, అండర్స్టాండ్ అని మాత్రం అనేసి కారు స్పీడ్ హెచ్చించాడు. సముద్రానికి సుమారుగా ఫర్లాంగ్ దూరంలో అందమైన ఒక బంగళా ముందు కారు ఆగింది. చుట్టూ చూసింది సుశీల. ఆ ప్రదేశంలో ఇళ్ళు కొన్ని కొత్త కొత్తగా లేస్తున్నాయి. అన్నీ ఒక వరుసన లేవు. ఇంటికి ఆమడేసి దూరం. దూరాన్ని ఇసుకలో ఎవరో విదేశీ యువతీ యువకులు విశ్రాంతి తీసుకుంటున్నారు. గత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో సుశీలకి ఆ దృశ్యం చాలా జుగుప్సాకరంగానూ భయంకరంగానూ కనిపించింది. లోపలికి రామ్మా, గేటు తెరిచి లోపలికి ఆహ్వానిస్తున్నాడు ఆనంద్. అతని ఆప్యాయతలో మార్పేమీ లేదు. అమ్మాయి గారు సామానేది బాబు అంటూ పరుగున ఎదురొచ్చాడు నౌకర్ సీతారాం. తోవలో ఎవరో పెట్టి కాజేశారట అన్నాడు విసుగ్గా మేజర్. సుశీలకేదో చూచాయిగా అర్థమైంది. పాపం, అసలే దుఃఖంలో ఉందమ్మాయి. ఏ పాడుకళ్ళు పడ్డాయో పెట్టి మీద. ఎక్కడ చూసినా దొంగ వెధవలే అన్న మాటలు విని సుశీల తల పక్కకి తిప్పి చూసింది. ఒక ముసలవ్వ తనకేసి జాలిగా చూస్తోంది. అవ్వా, అమ్మాయి మనసేం బాలేదు, ఎవరు అమ్మాయిని మాట్లాడించొద్దు అనేసి సుశీలకేసి చూసి, నేను ఇప్పుడే 1 గంటలో వస్తాను, నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకోమ్మా అంటూ సుశీలను లోపల వదిలి మేజర్ ఆనంద్ మళ్ళీ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది లోపలికి వెళ్ళిపోయింది అవ్వ. నౌకరు ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. యాంత్రికంగా టేబుల్ ముందు కూర్చుంది సుశీల. గోడ మీదకి మళ్ళింది ఆమె దృష్టి. గోడలకు ఎదురుగా పెద్దవి 2 పెయింటింగ్స్ తగిలించి ఉన్నాయి. కొత్త ఫర్నిచరు వాసనతో తల దిమ్ముగా ఉంది. బరువుగా కన్నెత్తి మరొక దిక్కుకి చూసింది. మూలగా ఉన్న చిన్న టేబుల్ మీద డబుల్ ఫ్రేమ్లో ఎవరో ఫోటోలు. కళ్ళు విశాలంగా చేసుకుని చూసింది. అందులో ఒకటి మేజర్ ఆనంద్ది. ఆ పక్కన నవ్వుతూ ఒక అందమైన యువకుడు. బహుశా ఇతని కొడుకై ఉంటాడు. అమ్మో, ఇతను ఎలాంటి వాడైనా సరే ఇతనికి కొడుకున్నాడు. వాడు అందంగా ఉన్నాడు, నవ్వుతున్నాడు కూడా. వాడెప్పుడో ఒకరోజు రాకపోతాడా? అప్పుడు తను, అమ్మో వీల్లేదు, ఇక్కడ ఉండకూడదు, వీలైనంత వేగంగా ఈ చోటు వదిలి వెళ్ళిపోవాలి. ఇలా ఏదో విచిత్రమైన భయంతో సుశీల బిగుసుకుపోయింది. ఏవేవో ఊహలు, భయాలు. తల పేలిపోతోంది. ఎంతసేపటి నుంచి చూస్తున్నావమ్మా?
ఏం తినవు? ఎందుకంత విచారిస్తావు? పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? నిన్నేమీ బాబు మాట్లాడించొద్దని చెప్పారు కానీ నోరుండబట్టక ఏదో అన్నాను. ఏమీ అనుకోకు తల్లి, కొంచెం ఏదైనా తిని చల్లబడు అంటోంది అవ్వ. ఓహో, తన వారెవరో పోయి తను ఇక్కడికి వచ్చినట్లుగా చెప్తున్నాడన్నమాట ఇతను అనుకుంది సుశీల. అవ్వా, నాకేమీ తినాలని లేదు. తలనొప్పితో కణతలు పేలిపోతున్నాయి. కాస్త కాఫీ తెచ్చిపెట్టగలవా అంటూ వెళ్ళి సోఫాలో కూలబడింది సుశీల. అవ్వ 2 నిమిషాల్లో కాఫీ తెచ్చింది. తాగుతుంటేనే కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మగతగా సోఫాలో పక్కకి ఒరిగిపోయింది. ఎవరిదో హస్తస్పర్శ, నుదుటి మీద, తల మీద. కళ? కలే కావచ్చు. కాదు కాదు, నిజంగానే తన్నెవరో చేతితో తాగుతున్నారు. అదిరిపడి లేచి కూర్చుంది సుశీల. ఎదురుగా చిరునవ్వుతో ఆనంద్. భయంగా చూసింది అతని మొహంలోకి. సుశీల, 12 దాటిందమ్మా. లేచి స్నానం చేసి భోజనం చేసి పడుకో. ఇదిగో బట్టలు, తొందరగా రావాలి. నువ్వు వచ్చే వరకు నేను భోజనం చేయను అంటూ ఒక కొత్త సూట్ కేస్ ఎదురుగా టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు అతను. తనకొక సమస్యగా దర్శనమిచ్చిన ఈ మేజర్ ఆనంద్ అసలు స్వరూపం ఏమిటా అని ఆలోచిస్తూ సూట్ కేస్ తెరిచింది సుశీల. దాని నిండా కొత్త బట్టలు. హఠాత్తుగా సుశీలకి హై స్కూల్లో చదువుకున్న పంచతంత్రంలో పావురాల కథ జ్ఞాపకం వచ్చింది. అవును, చిత్రగ్రీవుడని కపోతరాజు ఏమన్నాడు? మనం ఈ నూకలకు ఆశపడరాదు. ఈ మీసాల బూచి మంచితనం కోసం పన్నిన వల అని అన్నాడు కదా. అలాగే ఈ మీసాల మేజర్ తన కోసం పన్నిన వల కాదు కదా ఇది. తన తండ్రి ఎప్పుడూ ఇతని గురించి చెప్పిన గుర్తే లేదు. ఇంటర్ చదివే రోజుల్లో ప్రాణ స్నేహితులు, తర్వాత విడిపోయారట. తన తండ్రి ఉపాధ్యాయుడయ్యాడు, ఇతను మిలిటరీలోకి వెళ్ళాడట. ఒకవేళ నిజమేనేమో. తాను ఎక్కువ రోజులు బతకనన్న దిగులతో నిజంగానే తన తండ్రి ఇతనికి తన బాధ్యత అప్పగించాడేమో. నమ్మాలని లేదు, బొత్తిగా కథలా అనిపిస్తోంది. ఇలాంటి ఆలోచనలతో భయంతో చెమటలు పట్టసాగాయి. ఏమిటి ఏమిటి తనకి అనుమానాలు, భయాలు? నిజంగా భయపడవలసింది ఏముంది ఇందులో? బొత్తిగా ఖాతరు లేకుండా ప్రవర్తించింది తను. తనది ఒట్టి భయమేనా? మరి తీరా అతను తన తండ్రి స్నేహితుడని ఏదైనా ఆధారం చూపమంటే అంత కంగారు పడ్డాడే. దానికి జైలర్ రాజన్ సమర్థింపు కూడాను. ఈ విధవ ప్రపంచాన్ని నమ్మాలా మానాలా? 5 నిమిషాల పాటు చల్లని షవర్ కింద తల పెడితే ఒంట్లో వేడి కాస్త తగ్గినట్లు అనిపించింది. తల తుడుచుకుంటూ రాబోయేసరికి ఫోన్ రింగ్ అవుతోంది. మేజర్ ఫోన్ ఎత్తాడు. హలో, ఆనంద్ హియర్. ఓ ఎస్, జస్ట్ అ మినిట్ అంటూ నీకేనమ్మా అని సుశీలకి రిసీవర్ అందించాడు. తనకెవరు ఫోన్ చేస్తారు ఇప్పుడు? భయంతో బిగుసుకుపోయి వణుకుతూ హలో అంది సుశీల. అవతలి కంఠం వినగానే ఒక్కసారి శరీరం తేలికైంది. మనసులో ఉన్న భయం క్రమంగా మాయమైపోయింది. ఎలా ఉన్నావమ్మా అంది జైలర్ రాజన్ కంఠం. బాగానే ఉన్నాను సార్ అంది సుశీల. అంకుల్ మీద నమ్మకం కుదిరిందా అడిగాడు రాజన్. ఎవరు అడిగింది సుశీల. అదేనమ్మా, ఆనంద్ అన్నాడాయన. అంకుల్ అని లోపల గొడుక్కుని పక్కకు తిరిగి చూసింది. ఆనంద్ సీరియస్గా పేపర్ చదువుకుంటున్నాడు. ఏమ్మా మాట్లాడవే రెట్టించింది రాజన్ కంఠం. ముక్తసరిగా పలికింది సుశీల. అంకుల్ మంచితనం పోను పోను ఇంకా తెలుస్తుందిలే అన్నాడు రాజన్. అతని నవ్వు అదోలా వినిపించింది. మళ్ళీ సుశీల ముఖంలో భయం. అంటే అనుకుంది. ఓకే, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేశాడు రాజన్. డైనింగ్ టేబుల్ రుచికరమైన పదార్థాలతో ఆహ్వానిస్తోంది. మేజర్ లేచాడు. కడుపులో ఆకలవుతున్నా సుశీలకి ఏమీ తినాలని లేదు. ఆయనే స్వయంగా వడ్డిస్తున్నాడు.
కొసరి కొసరి తినమంటున్నాడు. సుశీల కళ్ళ ముందు తండ్రి చెల్లెలు మెదిలారు. ఇలాగే టేబుల్ దగ్గర కూర్చుంటే తండ్రి బలవంతం చేసి తినిపించేవాడు. ఇవేవో జ్ఞాపకాలు, మాసిపోని దృశ్యాలు. మనసంతా బాధగా అయి గొంతుకు ఉండ చుట్టుకుపోయింది. అప్రయత్నంగా చెంపలు రాసుకుని ఉలిక్కిపడింది సుశీల. తన కళ్ళల్లో తడి ఇంకా ఆరిపోలేదన్నమాట. మేజర్కి తింటున్నప్పుడున్న ఏకాగ్రతకి థ్యాంక్ గాడ్ అనుకుని అతను చూడకుండా కళ్ళు తుడిచేసుకుంది సుశీల. భోజనానంతరం నువ్వింక విశ్రాంతి తీసుకోమ్మా అంటూ మేజర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన కోసం ఒక ప్రత్యేకమైన గది, ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్, గదిలో షెల్ఫ్ నిండా రకరకాల పుస్తకాలు, మధ్యలో మెత్తని బెడ్. ఏమిటి తనకి విఐపి ట్రీట్మెంట్? ఆశ్చర్యపడుతూనే తలుపులు గట్టిగా బిగించి దానికి ఉన్న గడియల్ని భద్రంగా వేశానా లేదా అని మరీ చూసుకుని వచ్చి పరుపు మీద వాలింది సుశీల. గదిలో మూలగా ఒక చిన్న టేబుల్ మీదకి దృష్టి మళ్ళింది. హాల్లో ఉన్నట్టే డబుల్ ఫ్రేమ్లో తండ్రి కొడుకుల ఫోటోలు. ఎందుకో చిరాకేసింది సుశీలకి. గదిలో ఫోటో తగిలిస్తే కానీ వీళ్ళకి తండ్రి కొడుకులని తెలియదు కాబట్టి గదికో ఫోటో తగిలిస్తే కానీ వీళ్ళు తండ్రి కొడుకులని తెలియదు కాబోలు అనుకుని చటుక్కున వెళ్ళి ఫోటోలు 2 మడిచి వచ్చేసింది. ఏదో టెన్షన్ తగ్గినట్లయి నిద్ర కమ్ముకు వచ్చేసింది ఆమెకి.